రకంగా అయితే చంద్రబాబు మీద రివెంజ్ తీసుకుంటున్నాడు అని అంటున్నారో, కానీ దీనికి ఆధారాలుగా దొరికాయి. రేపు పొద్దున ఏం చేస్తారు? రెజీమ్ రివెంజ్ అంటారు. మన హరీష్ సాల్వే అదే అన్నాడు. రెజీమ్ రివెంజ్ అంటే రెజీమ్ మారగానే కొత్త రెజీమ్ వాళ్ళు పాత దాని మీద రివెంజ్ తీసుకుంటున్నారు. ఇది కేసు ఉంది. రేపు ఏం చేస్తారు? ఏమీ లేకపోయినా ఎవరో అమ్మాయి నన్ను చేయట్టుకున్నాడు, తీసుకెళ్ళి లోపల బారే, అవును కంప్లైంట్ ఉంది, లోపల బారేస్తున్నామని. అందుకని ఏం చెప్పారంటే, ఇలాంటి కేసుల్లో పర్టికులర్గా కరప్షన్ ఉన్న ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల్లో గవర్నర్ అంటే ఎవడు అపాయింట్మెంట్ చేశాడో వాళ్ళ పర్మిషన్ లేకుండా, అది ఎర్రన్నాయుడికి కూడా వర్తిస్తుంది, ధూళిపాళ నరేంద్రకు కూడా వర్తిస్తుంది, అది కూడా ఏసీబీ కేసే. అప్పుడు కూడా 17A మెన్షన్ చేస్తే అది చెల్లదనే ఆయన అరెస్ట్ చేసి అన్నాళ్ళు ఉంచారు లోపల. సారీ అచ్చెన్నాయుడు ముసలాడు అయిపోతుంది కదా. మొన్న ఎవరో ఒక ఆయన చెప్పాడు కదా, ముసలాడు అయిపోయి ఇంకెందుకు నీకని. ఆ మాట చెప్పేటప్పుడు లోపల 73 నాకన్నా 4 ఏళ్ళు పెద్ద ఆయన లోపల ఉన్నాడు వాళ్ళ నాయకుడు. చూసుకోవాలి కదా. ఎందుకండి ముసలి నక్క మాట్లాడతాడు అని ఒక ఆయన అంటాడు. నేను నక్క అయితే ఆయన ఏంటి? నాకన్నా పెద్దాడు కదా, నాకన్నా వయసులో పెద్దాడు, 78 నుంచి ఉన్నాడు, మోస్ట్ సీనియర్. ఆయన పక్కన పెట్టుకుని నువ్వు నన్ను నక్కంటే కొంచెం కోపం ఎంత ఎక్కువ ప్రదర్శిస్తే మనకు అంత ఉపయోగం అని అనుకుని మీరు ప్రదర్శిస్తే తప్పులేదు. ఎందుకంటే నన్ను తిట్టడం వల్ల మంత్రులకు కూడా ఉపయోగం అవుతుందని అనుకోను. చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అరుణ్ కుమార్ని గట్టిగా తిట్టాడని వీడంటే చంద్రబాబు గారి భుజం మీద తట్టడమో, లోకేష్ ముద్దు పెట్టుకోవడం ఏదో చేయొచ్చు. మంత్రులకు ఇంకా ఏం కావాలి? మంత్రులు చేసిన వాళ్ళు మళ్ళీ రేపు టికెట్ వాళ్ళకి గ్యారంటీ వస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ వస్తే మంత్రులు అయ్యేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ లాంగ్వేజ్ వాడక్కల, వాళ్ళు కొంచెం బెటర్గా వాడచ్చు. సిబిఐ పెట్టడం ఈ రకంగా తప్పని చెప్పచ్చు. నేను నిజంగా ఇప్పుడు ఆల్కహాల్ మీద దాని మీద వేసారనుకోండి, వేయగానే సిబిఐ ఎంక్వైరీ నో అంటారు. నో అనగానే సిబిసిఐడికి అప్పు చెప్పాలి. సిబిసిఐడి ఏం చేస్తుంది? వాళ్ళు ఎందుకు వేయకూడదు? అసలు ఆధారాలు ఉంటే వాళ్ళు వేయచ్చు, ఆధారాలు లేకే కదా. నేను ఎప్పుడు మాట్లాడినా నేను ఏం కోర్టులో వేసినా పోలవరం మీద వేసాను, పట్టిసీమ మీద వేసాను. నేను కోర్టులో వేసేదానికి అక్కడ ఏదో ఆధారం ఉంది, అది మన వాటర్కి సంబంధించిన విషయం. పోలవరం వేసాను చంద్రబాబు నాయుడు మీద కాదు. ఆ మోడీ గారు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించండి బాబు, కోర్టు వారిని వేసాం, అది ఇప్పటివరకు రీచ్ అవ్వలేదు. పట్టిసీమ అంతే, 20% ఎక్సెస్ అన్నావు. ఆగస్టు 31లోగా పూర్తి చేస్తే నీకు ఒక 20 రూపాయలు తీస్తున్నావా స్పెషల్, దాన్ని ఏమంటారు, బోనస్ గిఫ్ట్ అని అన్నారనుకో ఏదో పనికి. ఒకవేళ ఆగస్టు 31లోగా పూర్తి చేయకపోతే 20 రూపాయలు కోసేస్తాను, లేదా 10 రూపాయలు కోసేస్తాను అని చెప్పాలి కదా. వాళ్ళు ఆగస్టు 31లో పూర్తి చేస్తే 20 రూపీస్ బోనస్, ఒకవేళ చేయలేకపోతే 5 రూపీస్ ఎక్సెస్. రెండు వాళ్ళకైనా 5 రూపీస్. రెండు అన్నీ ఛాలెంజ్ చేసేది బాబు, ఇలా చేయకూడదు, ఇది ఎక్కడ అయితే అది క్యాబినెట్ నిర్ణయమే. క్యాబినెట్ నిర్ణయాలు క్వశ్చన్ చేయడానికే వీల్లేదని మొన్న ఒక చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఆయన చెప్పారు, ఎవరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. క్యాబినెట్ ఆయన బాగా ఎక్స్పీరియన్స్డ్. నాకు వెంటనే ఏంటిది క్యాబినెట్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీ కేసులో లేవు. జగన్మోహన్ రెడ్డి మీ కేసులన్నీ ఏంటి? రాజశేఖర రెడ్డి అన్న మనిషి తన క్యాబినెట్ నిర్ణయం ద్వారా ఎవరెవరికి ఎంతెంత ఉపకారాలు చేశాడో వాళ్ళందరూ వచ్చి తమ దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టారు అని. ఎప్పుడైతే క్యాబినెట్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయడానికి లేదో ఇంకేముంది జగన్ మీద కేసు? ఈ కేసులో కనుక చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే జగన్ కూడా గెలిచినట్టే, అంతే కదా. 17A కనుక ఇప్పుడు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసినట్టయితే ఇప్పుడు రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఏం చెప్తున్నారు? మేము పవర్లోకి వస్తున్నాం, కొట్టుకుంటూ తీసుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి జైల్లోకి, దొరలించుకుంటూ తీసుకెళ్తాం, బట్టలిప్పి తీసుకెళ్తాం. 17A ఉంటే అవి ఏమీ జరగవు. 17A కనుక ఇప్పుడు మీకు వర్తిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది. ఈ 17A ఇప్పుడు ఒకవేళ 17A రేపు సుప్రీంకోర్టులో చెప్పారండి, 17A అన్నది ఉంది కాబట్టి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి వీల్లేదు, విడుదల చేస్తున్నాం అని విడుదల చేస్తారు. మొన్నోడు వెళ్ళి గవర్నర్ దగ్గర నోటీస్ తెచ్చుకుని మళ్ళీ అరెస్ట్ చేసి లోపల. ఏంటి ఇందులో అంత పెద్ద ఇంపార్టెన్స్? పోనీ గవర్నర్ ఎవడండి? ఎందుకంటే మోడీ మాతో ఉన్నాడు అనడానికి. మోడీ పూర్తిగా వ్యతిరేకం, మోడీను జగన్మోహన్ రెడ్డి కలిసే చేస్తున్నారు అని అంటున్నారు. ఈజీగా జరిగేదాన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారేమో నాకు అనుమానం. దీంట్లో అంత కన్ఫ్యూజ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు లెవెల్ మనిషికి యడ్యూరప్ప మాజీ సీఎం జైలుకి వెళ్ళాడు. జయలలిత 2 సార్లు 3 సార్లు వెళ్ళింది. వెళ్ళినప్పుడల్లా పన్నీర్ సెల్వన్ పెడుతుండేది, జైలుకి వెళ్తుండేది, మళ్ళీ వస్తుండేది, మళ్ళీ సీఎం అవుతుండేది. ఆవిడ వెళ్ళింది. అక్కడ లల్లు యాదవ్ అయితే తను జైల్లో పెళ్ళాన్ని నిలబెట్టాడు, పెళ్ళాం బ్రహ్మాండం గెలిచేసింది, అయినా కేసులు తప్పలా.
ఇవన్నీ ఎంత ఉంటాయి? 3 కోట్లు 2 కోట్లు చివరికి ప్రూవ్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమీ ప్రూవ్ అవ్వకపోవచ్చు, కానీ వ్యవస్థలో తప్పదది. మీకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏమన్నా వాడుకోండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి స్టేచర్లో మనిషికి ఆయన ఆరోగ్యం దెబ్బతిందంటే బెటర్ కంఫర్ట్స్ ఇచ్చి తీరాలి. నా ఉద్దేశం గవర్నమెంట్ ఇచ్చి తీరుతుంది. మీరు గవర్నమెంట్కి డైరెక్ట్గా ఎలా రిప్రజెంట్ చేయాలో అలా త్రూ కోర్టు చేస్తే కరెక్టా, ఎలా చేయాలో అలా చేయండి. చేసి నాకు ఇలా ఉంది, స్కిన్ డిసీజ్ ఉంది కాబట్టి నేను ఎక్కడైనా సరే ఎయిర్ కండిషన్ ఒక చోట బిగిస్తారా, ఇక్కడ ఎయిర్ కండిషన్, జైల్లో ఎయిర్ కండిషన్ బిగించడం కరెక్ట్ కాదని అంటే హాస్పిటల్కి మూవ్ చేయండి. హాస్పిటల్లో ఒక స్పెషల్ వార్డులో పెట్టండి. రాజమండ్రిలో బోల్డ్ అని, మీకు గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండదు అనుకుంటే బోల్డ్ అని హాస్పిటల్స్ ఉన్నాయి. ఓ ఫ్లోర్ తీసుకోండి. అవసరమైతే ఆ డబ్బు వాళ్ళే కట్టాలని కడతారు వాళ్ళు. నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారినే కాదు, నేను రామోజీరావు గారిని 2006 టైంలో అరెస్ట్ చేస్తారన్నప్పుడు కూడా ఇదే చెప్పాను. వైట్ కాలర్ నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్టులు చేయొద్దు. ఎందుకంటే అరెస్టులు చేసిన తర్వాత ఇప్పుడు చెప్పిన లిస్టులాగే ఇదే శిక్ష. ఈ కేసు ఎప్పటికీ తేలదు. ఏమైపోయిందో కేసు మనం మర్చిపోతాం, అందరూ మర్చిపోతారు. వాళ్ళకి ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్క్వీజ్ చేయండి, అరెస్టులు చేయకండి. వాళ్ళ మామూలుగా ఒకవేళ ఉండనిస్తే ఏ కంఫర్ట్ కావాలంటే ఆ కంఫర్ట్ ఇవ్వండి. ఆ కంఫర్ట్కి తగ్గ డబ్బు వసూలు చేసుకోండి వాళ్ళ దగ్గర. మీకు ఎంత ఛార్జ్, రోజుకు 10,000 అవుతుంది, రోజుకి 50,000 అవుతుంది, తీసుకోండి. కేసు మాత్రం 6 నెలల్లో తేలిపోవాలి. హైకోర్టు అప్పీలు, సుప్రీంకోర్టు అప్పీలు అన్నీ కలిపి ఒక సంవత్సరంలో తేలిపోవాలి. శిక్ష పడినట్టయితే, కన్విక్ట్ అయితే డెఫినెట్ శిక్ష చేయాలి. అలా ఉంటే ఎవడన్నా దీని మీద భయపడతాడు. కానీ ఏముంది, ఇప్పుడు జైలుకి వెళ్తారు, ఉంటారు 10 రోజులు, లేట్ అవుతుందో 10 రోజులు, బయటకు వస్తారు, 20 రోజుల్లో ఆరోగ్యం బాగుపడుతుంది. మొన్న ఆదిరెడ్డి అప్పారావు అబ్బాయిని అడిగాను. ఆదిరెడ్డి సీను వచ్చాడు జైలుకి వెళ్ళి వచ్చాక, ఎలా ఉందో ఒంట్లోనూ, జైలు లోపల ఎలా ఉందని అడిగాను. మీకు తెలియదు ఏమన్నాను, ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను. అంటే నాకు ఇప్పటికి జైలు చాలా మారింది కదా, ఎలా ఉందంటే హెల్త్ బ్రహ్మాండంగా ఉందండి. ఫోన్ ఒకటి లేదు, డిస్టర్బెన్స్ లేదు, లోపల ఫుడ్ అన్నీ కూడా కరెక్ట్గా టైంకి, మన టైములు కాదు, అన్నీ మారిపోతాయి, ఒక డిసిప్లిన్ ఉంటుంది. నాకైతే మాత్రం చాలా బాగుంది. నాన్నగారికి ఎలా ఉంది? నాన్నగారు కూడా కొంచెం వర్రీ అయ్యారు, కానీ హెల్త్ వైజ్గా చాలా బాగున్నారండి. ఎందుకంటే జైలుకి వెళ్ళిపోతే మన జైల్లో ఏదో భయంకరమైన పూర్వం చూపించినట్టుగా జైలు ఏం కాదు ఇది. ఇప్పుడు మనందరికి కూడా రాజమండ్రి జైల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే 300 ఎకరాలు, పొద్దున్న లేచి వాకింగ్ చేయొచ్చు, తిరగచ్చు, పుస్తకాలు చదవచ్చు, లైఫ్ ఏ పని చేయనివ్వరు. అందులో చంద్రబాబు నాయుడు గారి స్టేచర్లో ఉన్నప్పుడు డెఫినెట్గా దోమలు కుట్టాయినో ఇంకోటి ముందే వీళ్ళు ఏర్పాటు చేయవలసింది. కల్పనాథరాయ్ కేసులో డైరెక్ట్గా హైకోర్టు అక్కడ ఉన్నటువంటి జడ్జికి చివాట్లు పెట్టింది. కల్పనాథరాయ్ ఎలాగ కొంచెం ఆయన మీద వ్యక్తిగతంగా ఉందేమో, జైల్లో అలాగే ఉంటాయి, నీకు కూడా తెలిసి రావాలి కదా అన్నాడు. అన్నందుకు ఆ జడ్జికి వెంటనే నోటీస్ ఇచ్చి, మెమో ఇచ్చి, ఇదేనా నువ్వు మాట్లాడవలసిందని పైకోర్టు. ఎందుకంటే వీళ్ళు రిమాండ్ ప్రిజనర్స్, దే ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ అండ్ అన్లెస్ దే ప్రూవ్డ్ గిల్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన జైల్లో ఉండాలని, జైల్లో బాధపడాలని వైసీపీ వాళ్ళు కూడా ఎవరు కోరుకోరు. ఎవరో కొంతమంది పైచిన వాళ్ళు. మామూలు జనంలో ఎలా ఉంటుందంటే, అయ్యో చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారా,